ఫ్రెండ్స్, ఈ యొక్క చల్లని వాతావరణంలో వేడిగా ఏమైనా తింటే బాగా అనిపిస్తుంది కదా. వర్షం పడేటప్పుడు అయితే జనరల్గా మనం మిరపకాయ బజ్జీలు చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఈరోజు నేను మిరపకాయ బజ్జీలు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం, మిరపకాయలు ఉంటాయి. కానీ ఈరోజు మిరపకాయలు లేవు, క్యాబేజీ ఉందన్నమాట ఇంట్లో. అయితే ఏమన్నా తినాలనిపిస్తుంది వేడిగా అనేసరికి క్యాబేజీ గుర్తుకు రాగానే క్యాబేజీ మంచూరియా చేద్దామని చేసా. సూపర్గా ఉంది. ఇంట్లో కాస్త ఇలా వర్షం పడేటప్పుడు వేడిగా పకోడీలు కానీ, మిర్చి బజ్జీ కానీ, ఇలా మంచూరియా కానీ చేసుకొని తింటే ఎలా ఉంటుంది? సూపర్ కదా. మీలో ఎంతమందికి ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పండి. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అమ్మ మిరపకాయ బజ్జీలు వాళ్ళు తక్కువ, మేము పల్లికాయ వేయించుకొని తినేవాళ్ళం, శనగలు వేయించుకొని తినేవాళ్ళం. మీకు అలాంటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తుకున్నాయా? కమెంట్ సెక్షన్ చెప్పండి. మంచిగా అమ్మ కుండ పెట్టేసి కట్టెల పొయ్యి మీద మంచిగా పలకాయ పోసి చీపుడుతో అటు ఇటు అంటూ వేయించేవాళ్ళు, మస్తు వస్తుండే. తర్వాత పేలాలు వేయించుకునేవాళ్ళు, అంటే మక్క పేలాలు. ఇప్పుడు మనం పాప్కార్న్స్ అంటున్నాం కాబట్టి అప్పుడు మక్క పేలాలు అవి వేయించుకొని తినే